ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 21న నిర్వహించే క్వారీ దుర్గామాత జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. గడ్పూర్ గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యార్థులను బడిబాట పట్టించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైభవంగా ఆషాఢమాస పోచమ్మ తల్లి బోనాలు, భాజా భజంత్రీలు, శివశక్తుల నృత్యాలతో భక్తులు బోనాలు ఎత్తి పూజలు నిర్వహించిన మహిళలు. మంచిర్యాల జిల్లా ర్యాలీ గడ్పూర్ మండల క్వారీ ప్రాంతంలో ఈ నెల 21న నిర్వహించే దుర్గామాత జాతరకు హాజరయ్యే భక్తులకు అన్ని సౌకర్యాలతో పాటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఆదివారం దుర్గామాత ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి అమ్మవారికి దర్శనానికి ప్రత్యేకంగా వీఐపీ మార్గం ఉండదని, అలాగే వెహికల్ దర్శనం టికెట్లకు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు సౌకర్యం కల్పిస్తామని, మంచిర్యాల మున్సిపల్ గడ్పూర్ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గామాత అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఎక్కడికైతే నీళ్ళు ఇస్తాం దాంట్లో కూడా డస్ట్ పోసి క్లియర్ చేస్తాం. మొట్టమొదటి ఏంటంటే ఈసారి ఇవాళ భక్తుల దగ్గర ₹1 ఏ రకంగా కలెక్ట్ చేసింది. పార్కింగ్ కానీ దీని కానీ ఇక్కడ కలెక్షన్ డైరెక్ట్ అలా అమ్మవారికి ఏమైనా దర్శనం వాళ్ళ ఇష్టం, కానీ మిగతా ఎక్కడ దర్శనం కూడా వీఐపీ లేదు. నేను కూడా అలా తిరుగుతాను అంత కూడా దర్శనం. ఇక మిగతా పంచరాలు చేస్తాను, వీళ్ళు గ్రామ పంచాయతీ తరఫు నుంచి వాళ్ళు వర్కౌట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్, బ్లీచింగ్, డస్ట్బిన్ మున్సిపాలిటీ చేస్తాం. పోలీసులు మొత్తం ట్రాఫిక్ అంతా ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేస్తాం. ఈసారి ఏ ఇబ్బంది లేదు. ఈసారి ఏ ఒక్క వెహికల్ కూడా ఆపాలి. ఒక్క వెహికల్ కూడా ఇక్కడ పంపిస్తాం.
పార్కింగ్ దూరం పెట్టేసి ఇక్కడ దాకా దించిపోయి పెట్టుకుని చెప్తే ఆ ఇబ్బంది భక్తులకు ఏ రకంగా ఒక రూపాయి వాళ్ళకి పడకుండా వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యం కలగదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన దాన్ని చేస్తుంది. చూడండి మీరు, అంటే పోయినసారికి బడి ఈడుగల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాల వైపు బడిబాట పట్టించి పాఠశాలలను బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సూచించారు. ఆదివారం పాత మంచిర్యాలలోని టీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షపాతి అని, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 20,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 30,000 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగులకు బదిలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి నియోజకవర్గ స్థాయిలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిధులు కేటాయించి విద్యార్థులకు భద్రతతో పాటు సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించి విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొట్టెశంకర్, పంచాయతీరాజ్ మాసపత్రిక సంపాదక వర్గ సభ్యులు రాసపల్లి రవి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సాంబమూర్తి, శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, జ్యోతి, వివిధ మండలాల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. మీ వృత్తి గురించి చాలా తెలిసింది, ఎప్పుడో ఉండదు. అయినా ఒక 2 మాటలు చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఎన్నికల ముందు ఏదైనా మన సందర్భాల్లో కానీ నా వేదికల ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసిన 90% చేసిన ఎక్కడెక్కడ 10% వెళ్ళిపోవచ్చు. దాంట్లో భాగంగానే ఏదైతే అధ్యాపకులు ఉపాధ్యాయుల సమస్యలను ఎన్నికల సందర్భంగా చాలా సందర్భాలు కలిసి మాకు ఈ సమస్యలను చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని నోట్ చేసుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకొని ఈ రకంగా ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు, ఇక్కడ కోట్లలో ఎన్నికలు పెండింగ్ ఉన్న ఎక్కడ ఏ రకమైన సమస్యలు కూడా వాటిని ధైర్యంగా పరిష్కరించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వారికి మంత్రుల సంఘానికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు. దాదాపు 20,000 మందికి ప్రమోషన్, 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అదేవిధంగా 30,000 మందికి ట్రాన్స్ఫర్. దాదాపు నాకు 90% స్పష్టంగా పారదర్శకతో కౌన్సిలింగ్ విధానం ద్వారా జరిగింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మీకు గుర్తునే ఉంటుంది, మాట్లాడుతున్నాను గత గుర్తులేదు కానీ దీన్ని మా మండల దగ్గరలో ఉన్న అన్ని స్కూల్ హెడ్ మాస్టర్ డిఓతో సమావేశం ఏర్పాటు చేసి విద్య మీద ఫోకస్ ఇట్లా వెళ్ళడానికి సందర్భం తీసుకొచ్చింది. దాని తర్వాత దాదాపు 24 కోట్ల రూపాయలు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కానీ మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 70 సంవత్సరాలు ఒకటే దానికి 25 కోట్ల రూపాయలు ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూళ్ళ కాంపౌండ్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ అందరి సహకారంతో మనకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ మంచి ఉన్నది కార్యక్రమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే కొంచెం పిల్లల స్ట్రెంత్ ఇంప్రూవ్ అయితే నమ్మకం కలుగుతుందని చెప్పి రాష్ట్రం అంతా కార్యక్రమం దాంట్లో మనం 6 కోట్ల రూపాయలు మొత్తం 30 కోట్ల 2 కోట్లతోటి మొత్తం రాష్ట్రంలో 119 ఏళ్ళ మనం ఉంటున్నాం. దాదాపు సగం పనులకు వాస్తవిక వస్తుంది కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీ అందరికీ మాత్రం ప్రభుత్వ పాఠశాల ఏదో పెంచినట్టు నేను గుర్తుంది. అటువంటి మీద వచ్చినాం. అప్పుడు అదే స్కూళ్ళలో విద్య చెప్పిన ఉపాధ్యాయులంటే గౌరవం అనేది ఈ రోజుల్లో కొంత మార్కెట్ ఏర్పడింది. సరే, దానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు మేము అందరం కలిసి భావిస్తున్నాము. దాంతో ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులకు నమ్మకం, అంటే విద్యార్థులు కానీ ఎక్కువ తల్లిదండ్రులకు నమ్మకం, ఆ నమ్మకాన్ని తిరిగిపోయి విద్యార్థులు మళ్ళీ బయటపాటు పడించి మీరందరూ చిత్తశుద్ధితో గట్టిగా కృషి చేస్తే ఒక 2-3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ పడతాయి. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ రకమైన కోఆర్డినేషన్ ఉండాలన్నా ఫ్యాకల్టీ కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా తప్పకుండా
ఏదో ఫైల్ రాసిన పోస్టర్ అది పక్కన పెట్టాడు. ఇమీడియట్ అవసరం ఏదో రకం కేసు ఇమీడియట్ ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసిన తర్వాత ర్యాటిఫికేషన్ ఇంకా చేసుకుంటాం. కానీ పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా పిల్లలను ఒక తల్లిదండ్రులు చూసుకున్నా మాత్రమే పిల్లలకు ఉండాలి. ఆ దృష్టి పెట్టుకొని చేయాలి. ఎందుకంటే చిన్నప్పుడు మేము అందరూ చదువుకున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో అంటే తల్లిదండ్రుల తర్వాత ఇవ్వాలి. ఫస్ట్ టీచర్ వచ్చేసి మదర్ అయితే, అడుగు వేసినాక రెండో టీచర్ ఫాదర్ అయితే, ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వస్తుంది. వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా పేరెంట్స్ చెప్తారు. దాన్ని దృష్టి పెట్టుకొని చెప్తారు. మీకు ఏ రకమైన సహకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీకేమైనా పనులు ఇబ్బంది కానీ లేకపోతే వృత్తిపరమైన సమస్యలు ఖచ్చితంగా నేను మీకు సమస్యలు ఇస్తుంది. ఎప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం నాకు తెలిసిపోయిన సంవత్సరం 15,000 ఉంటే ఈ సంవత్సరం ఇంకో 2,240 పెరిగినట్టు వస్తుంది. 17,000-18,000 అయింది. దాంట్లో మండల పరిషత్ స్కూల్స్ కావచ్చు, జిల్లా పరిషత్ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే కస్తూర్బా స్కూల్స్, ఆశ్రమ స్కూల్స్, సోషల్ స్కూల్స్, మైనారిటీ స్కూల్స్ అన్నీ కలిసి దాదాపు ఇప్పుడున్న నియోజకవర్గంలో 15,000 వచ్చింది. ఇంకొంచెం కష్టపడి ఇంకోటి ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధాలు కట్టి అలాగే కాకుండా కొంచెం నమ్మకం పడుతుంది. తప్పకుండా ఇంకొక 2 నెలల లోపల ఈ భోజనం గురించి సరైన నిర్ణయం తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా టీఆర్టీడీఎస్ కార్యవర్గ సమావేశం టీ కన్వెన్షన్ పాత మంచిర్యాలలో జరిగింది. ఈ సందర్భంగా గత 15 రోజుల్లో ఈ రాష్ట్రంలో 20,000 ప్రమోషన్లు ఉపాధ్యాయులకు ఇస్తూ అదేవిధంగా 30,000 మంది టీచర్లు బదిలీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం ఆమోదించాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ ప్రేమసాగరరావు గారిని ఈ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. అంతేకాకుండా రాబోయే కాలంలో ఈ సమావేశం ప్రభుత్వానికి కొన్ని తీర్మానాల రూపంలో డిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రైమరీ స్కూల్ అన్నింటినీ మ్యాపింగ్ చేసి ఒకే స్కూల్గా మార్చాలి. ఆ స్కూల్లో ఉన్నటువంటి సీనియర్ హెచ్ఈటీ ఉపాధ్యాయుల పోస్ట్ని అప్గ్రేడ్ చేస్తూ పిఎస్సిగా చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా 5,500 పోస్టులు పిఎస్సి పోస్టు శాంక్షన్ చేస్తూ ఆ నిర్ణయం తీసుకున్న గత ప్రభుత్వం నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం కూడా ఆమోదించి వెంటనే 5,500 పిఎస్సి పోస్టులు మంజూరు చేయాలి. వాటిని కూడా హెచ్ఈటీలో ఉన్నటువంటి టీఈడీ పీఈడీ కలుపుకుంటూ 11, 12 జీవోలు సవరిస్తూ అందరికీ సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఇచ్చే విధంగా కృషి చేయాలని మనం చేస్తూ, అంతేకాకుండా 50% రిక్రూట్తో పిఆర్సీ అమలు చేయాలని, రాబోయే కాలంలో పాఠశాల అభివృద్ధికి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని ముందుకు నడవడంలో ప్రభుత్వానికి పూర్తిగా అండదండగా ఉంటామని మనం చేస్తూ ఈ సమావేశం తీర్మానం చేస్తున్నది. దీనికందరికీ చప్పట్ల రూపంలో ప్రతినిధిగా ఆదిలాబాద్ ఎంపీకి ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణులు ఆదివారం రోజున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గెడం నాగేష్ను బీజేపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు బీజేపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి స్థానిక ప్రైవేట్ గార్డెన్స్ లో ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, ఆసిఫాబాద్ బీజేపీ పార్టీ నాయకులు అరిగేల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు కొట్నాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని గోపాలవాడలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో భక్తులందరూ కట్టపోచమ్మ దేవికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భక్తాంజనేయ దేవాలయం అధ్యక్షులు అంగల రాజేశం, మాజీ కౌన్సిలర్ బగ్గని రవి మాట్లాడుతూ గోపాలవాడలో ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా కట్టపోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారని వారు అన్నారు. ఈ ప్రాంత వారి భక్తికి నిదర్శనమన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వందలాది మహిళా భక్తులు బోనాలెత్తి ఊరేగింపుగా కట్టపోచమ్మ దేవాలయానికి రావడం జరిగిందని, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాంకిడి సిఐ బగ్గని శ్రీనివాస్, దొడ్డి అశోక్, తోగరి రవి, లింగాల మురళి, కందుల శ్రీనివాస్, గోపు మహేందర్, ప్రాంతవాసులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్లో భక్తులందరూ రామ్ చెరువు కట్టపై వెలిసిన పోచమ్మ దేవికి డప్పు చప్పుళ్లతో బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, జన్మభూమి నగర్ అధ్యక్షులు మన్మథ్ రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి నగర్లో ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా ఈ పోచమ్మ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమం ఈ ప్రాంతం వారి భక్తికి నిదర్శనమని అన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వందలాది మహిళా భక్తులు బోనాలెత్తి ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి రావడం జరిగిందని, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి నగర్ నివాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మన్మథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరాస్వామి, కోశాధికారి విజయ్ కుమార్, రవి, శంకరయ్య, సుబ్బారావు, మహేందర్రావు, సత్యనారాయణరావు, మల్లారెడ్డి, రాజయ్యతో పాటు కమిటీ సభ్యులు, జన్మభూమి నగర్ ప్రాంతవాసులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జన్మభూమి నగర్ కాలనీలో ఆషాఢ మాసం సందర్భంగా పోచమ్మకు బోనాలు సమర్పించే సందర్భంగా ఈనాడు ఇక్కడ కాలనీ వాసులందరూ గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం లోపల అమ్మవారి గుడి ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో సొంత డబ్బుతోటి ఇక్కడ గుడి నిర్మాణం చేసినటువంటి జన్మభూమి నగర్ కాలనీ వాసులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ కాలనీ వాసులు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం, అంతేకాకుండా ఈ వార్డ్ అభివృద్ధి కోసం వారందరూ వాళ్ళ సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని ఇటు రక్షణ పరంగా కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏ సమస్య వచ్చినా అందరూ ఒక అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెలాగా కలిసి ఉండి ఐకమత్యంతో ముందుకు సాగుతున్నటువంటి జన్మభూమి నగర్ కాలనీ వాసులు ఈనాడు చాలా ఘనంగా ప్రతి సంవత్సరంలాగే బోనాల జాతర చేసుకుంటున్నారు. దాంట్లో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను భగవంతుని కోరుకుంటున్నాను, ఎవరెవరైతే ఆ భగవంతుని నమ్ముకొని వారు మొక్కులు చెల్లించి అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటారో ఆ భగవంతుడు ఎల్లవేళలా వారందరికీ మంచి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకించి నేను ఈ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. సంక్షేమ సంఘం నుంచి గత 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారి బోనాల వల్ల మాకు గత 10-12 సంవత్సరాలు కాలనీలో కానీ మంచిర్యాల ఊళ్ళో కానీ అమ్మవారి దయ వల్ల మేము సుఖ సంతోషాలకు జీవిస్తున్నాము. అలాగే ఇదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారి బోనాలు నిర్వహించడం జరుగుతుంది. జన్మభూమి నగర్ కాలనీ వాసుల యొక్క రామ్ చెరువు కట్ట పోచమ్మ బోనాలు ఈరోజు మేము ఈ కాలనీ వాసులం అందరం కలిసి
ఒక ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో అందరము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాలు తీస్తాము. అది కూడా హైదరాబాద్లో ఏ విధంగా అయితే అమ్మవారికి ఏ విధంగా చేస్తారో అదే పద్ధతిలో మేము ఇక్కడ జనవనాల్లో ఈ మంచిర్యాలకే ఒక ప్రత్యేకతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజార్లతోని దప్పు సప్పులతోని జోగినమ్మలతోని అన్ని విధాల బోనం ఎత్తుకొని అందరము అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళము ఈ జన్మనారంలో ఉన్న వాళ్ళందరము ఐక్యంగా మేము ఈ బోనాలు తీస్తూ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటూ ఈ యొక్క మంచిర్యాల ప్రజలను మరి ప్రజా జీవితాన్ని అందరిని గొడ్డు గోద అన్ని విధాల మంచి చల్లగా జీవించాలనే ఉద్దేశంతో మేము ఈ లోక కళ్యాణ అర్థంగా నేను ఈ బోనాలు తీస్తున్నాం. కాబట్టి అందరికీ ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవెల కళానిధి ఇండో అమెరికన్ అసోసియేషన్ వారిచే ప్రఖ్యాత భారతీయ నృత్య కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ ఫౌండేషన్ అధ్యక్షురాలు చిదానంద కుమారి మాట్లాడుతూ స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్య కళను నేర్చుకుంటున్న కళాకారుల సమక్షంలో అమెరికాలో ఉంటున్న కోవెల కళానిధి అసోసియేషన్ వారు భారతీయ నృత్య కళలను ప్రదర్శించడం, ఒకరి నృత్య కళలను మరొకరు పరస్పరం సమన్వయం చేసుకుని నృత్య కళకు నూతన ఒరవడి కల్పించినట్లు అవుతుందని అన్నారు. నృత్య కళ అనేది ఒక యోగం లాంటిదని, కళాకారులు త్రికరణ శుద్ధితో ఆలయబద్ధంగా ఏకాగ్రత కలిగి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కోవెల కళానిధి అసోసియేషన్ వారు మరియు స్నేహ ఫౌండేషన్ నృత్య కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి భారతీయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈరోజు మంచిర్యాలలో కోవెల కళానిధి ఇండో అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో ప్రోత్సాహంతో స్నేహ ఫౌండేషన్లో నృత్యం నేర్చుకుంటున్న చిన్నారులు నాట్య ప్రదర్శనను ఇస్తున్నారు. నాట్య ప్రదర్శన ఇవ్వడము ఏమి విశేషం అనుకోవడానికి లేదు. అమెరికా నుంచి కూడా మన కళలను పెంచి పోషిస్తున్న సంస్థ ద్వారా మంచిర్యాల నాట్య కళాకారులను గుర్తించి మారుమూల మంచిర్యాలకి అమెరికా నుంచి వచ్చారు. అక్కడ నృత్యకారులు కూడా వచ్చారు. వారి నృత్యాన్ని మన పిల్లలు తిలకించడం, మన పిల్లల నృత్యాన్ని వారు తిలకించడం, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అని పిల్లలకి కూడా ఒక రకమైన చైతన్యం, ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. పేరెంట్స్లో కూడా మన కళ పట్ల అంకిత భావం అనేది ఏ విధంగా ఉంటుందో అని తెలియచేస్తుంది. కోవెల కళానిధి ప్రతినిధి డాక్టర్ రమ్యారావు గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి మనకి అవకాశం ఇచ్చి చక్కగా ఏర్పాటు చేశారు. దానికి మేము సదా ధన్యులం. సో నృత్యం అనేది ఒక యోగం. యోగా అంటే నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్, త్రికరణ శుద్ధిగా మనసు, వాక్కు, కర్త, క్రియ, కర్మ అన్నీ కూడా ఒకే తాటి మీద నిలబడాలి. పిల్లలు నాట్యం చేసేటప్పుడు లయబద్ధంగా కాళ్ళు కదిలిస్తారు. ఆ పాటకి అనుగుణంగా చేతులు, ఆ పాటలోని భావానికి అనుకూలంగా ఆ ముఖ
కలయికలు అనేవి వాళ్ళు చూపిస్తారు. ఆ విధంగా పిల్లలు ఏకతాటిపై నృత్యం చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. పాదాలతో లయబద్ధంగా నడవడం వల్ల, అడుగులు వేయడం వల్ల వారిలోని పెరుగుదలకు ఎక్కడైనా అంతరాయం కలిగిస్తున్న ఆ నర్వ్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా అయ్యి వాళ్ళ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఇంతేకాకుండా వాళ్ళ మెదడులో కూడా చురుకుదనాన్ని కలిగిస్తుంది. చురుకుదనం కలిగిన పిల్లలు జీవితంలో చదువుల్లో కానీ అన్నిట్లో కానీ ముందుంటారు. అంతేకాకుండా జీవితంలో డబ్బు సంపాదించడమే పరమావధిగా ఈరోజు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. కోట్ల కొలది డబ్బులు సంపాదించినా ఏమీ ఆనందం పొందలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఒక కళను, ప్రవృత్తిని అభ్యసించగలిగితే దాని ద్వారా అతీతమైన అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ ఆనందం మనం ఎన్ని కోట్లు పెట్టినా రాదు. ఒక ప్రదర్శన ఇచ్చి 10 మందితో మెప్పు పొంది ఒక అవార్డు వచ్చిందంటే ఆ చిన్నారి తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మన స్నేహ ఫౌండేషన్ పిల్లలకి ఇవ్వాలని మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నం మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఆ నటరాజుని యొక్క ఆధీనంలో ఉన్నది. అటువంటి నటరాజుని యొక్క కృపకు పాత్రులై నేడు పిల్లలందరూ కూడా నృత్యాన్ని అభ్యసిస్తున్నారు. దీనికి తోడ్పాటుగా అమెరికాలో ఉన్నటువంటి ఇండో అమెరికన్ అసోసియేషన్ కళానిధి అనేటువంటి వాళ్ళు డాక్టర్ రమ్య వాళ్ళ శిష్యులతోని వాళ్ళ పిల్లలతోని కూడా వచ్చి మన మంచిర్యాలలో ఉన్నటువంటి చిన్నారులను కళాకారులను ప్రోత్సహించేందుకు వచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కళాకారులకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమాఖ్య తరఫున కూడా వాళ్ళకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన మంచిర్యాలలో స్నేహ ఫౌండేషన్ ద్వారా చాలామందిని దగ్గర ఒక 300 పైచిలకు పిల్లలను తన వయస్సులో చాలా పెద్దయిన వయస్సును కూడా మర్చిపోయి ఆ పిల్లలకు ఉన్నతులుగా నృత్యంలో తీర్చిదిద్దుతున్నటువంటి చిదానంద కుమారి గారికి కూడా కళాకారుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మన మంచిర్యాలలో జరగడం చాలా ముదావహం, సంతోషం. దీనికి స్నేహ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా కళానిధి అమెరికన్ ఇండో సంస్థ వారి, కోవెల కళానిధి అమెరికన్ ఇండో కల్చరల్ అసోసియేషన్ వారికి కూడా మన తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ లో భక్తులందరూ పోచమ్మ తల్లిని కొలుస్తూ బోనాలు ఎత్తి పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శివశక్తుల వేషధారణతో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా పోచమ్మ బోనాలు సమర్పిస్తూ పోచమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులందరూ భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని శివశక్తుల ముందు నడవగా బాజా భజంత్రీలతో ఊరేగింపుతో ఆలయంలో పూజలు నిర్వహించామని తెలిపారు. పోచమ్మ తల్లి కృప వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో జీవించాలని కోరుతూ పోచమ్మ దేవిని ప్రార్థించామని తెలిపారు.
సంబరంగా చేస్తాండ్రు సంతోషంగా. రాజీవ్ నగర్లో బోనాలు చేస్తాను. జిల్లా జిల్లలు చల్లంగా ఉంటారు. అమ్మవారి దయా దర్శనంతో ఈ బోనాల పండుగ జరుపుతున్నాం. ప్రతి ఏటా ఆనందంగా సంబరంగా జరుపుతున్నాం. నమస్తే. ఈ రాజునగర్ మండలంలో ఈరోజు ఆషాఢమాసం బోనాలు జరుపుకుంటున్న మా పెద్దలందరికీ, వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రతి సంవత్సరం ఇలాగని ప్రతి ఆషాఢంలో మా అమ్మవారి మా యొక్క శివశక్తులతోని బోనాల పండుగ ఘనంగా చేస్తున్న పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఊరు గ్రామత బాగుండాలని కోరుకుంటూ, మరి మేము ఒక శివశక్తులము అని మమ్ముల ఘనంగా అమ్మవారి లెక్క అలంకరించుకొని బోనాల విషయంగా మనకు సంతోషంగా ఆనందంగా జరగాలని ప్రతి ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాల పండుగ చేయడం జరిగింది. ఎక్కడ ఉన్నా కానీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. జై బోలో అమ్మవారి మహాకాళికి. మంచిర్యాల గోదావరి నదీ తీరంలోని గౌతమేశ్వర ఆలయంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన మహోత్సవం ఆదివారం వైభవోపేతంగా ముగిసింది. ప్రవచకులు శతాధిక భాగవత ప్రవచనకర్త భాగవత భాస్కర బుర్ర భాస్కర శర్మ వారం రోజుల పాటు భాగవతంను కూలంకుషంగా భక్తులకు అర్థమయ్యే విధంగా బోధించారు. చివరి రోజు కావడంతో ఆదివారం ప్రవచకులను భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భాగవత ప్రవచనాలతో పాటు రుక్మిణి కృష్ణుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. సప్తాహ ప్రవచన కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు శ్రీదేవి నల్మాస్ రాజేశం, గౌతమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు గోపిగాని పడకంటి శ్రీనివాస్, కేశెట్టి వంశీకృష్ణ, నకీర్ కొమ్ముల రాజేంద్ర ప్రసాద్, కేశెట్టి నారాయణ, కటకం హరీష్ పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పెళ్లి జరిగితే దాన్ని పోయిన వివాహం జరిగితే అది ఎటువంటి శబ్దం ఉన్నా అక్కడ మనకేమీ దొరకవంటి చేసుకోవడానికి భగవత్ సన్నిధానం. ఆ భగవత్ సన్నిధానంలో వాళ్ళని పెళ్లికి భోజనందుడే పెద్దలందరూ సాక్షులు కాదండి. వాళ్ళు పాత్ర యుద్ధం పుట్టిస్తుంటాం. ఇతరే బాధ్యవాహకులు ఎప్పుడు ఆ పెళ్లి కోటి అంతా అందంగా అవసరమని కన్యా వరయతే రూపం, వాడు చాలా అందంగా ఉన్నాడా లేదా అని చూస్తుంది. చెరువు పక్కన నిలబడి ఫోటో తీర్చుకుని భోజనం బాగుంటే పెళ్లి బాగా జరిగిస్తుంటారు.
మన మంచిర్యాల గోదావరి తీరంలో గల స్థానిక గౌతమేశ్వర స్వామి రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భాగవత సప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు శ్రీ నల్మాస్ రాజేశం గారి ఆధ్వర్యంలో శ్రీ 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 బుర్రా భాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో అఖండ విజయం సాధించింది. భక్తులు అనుకున్న దానికన్నా అధిక సంఖ్యలో ఎక్కువ మొత్తంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ పవిత్ర గోదావరి నదీ తీరాన గల మన గౌతమేశ్వర స్వామి ఆలయము మేము వచ్చేసరికి కొద్ది బీద స్థితిలో ఉన్నది. మన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు అనగాష్టమి వ్రతాలు నిర్వహిస్తూ మన ఊరు మన గుడిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో గోదావరి తీరాన మనం ఏ చిన్న సేవా కార్యక్రమం చేసినా, చిన్న పూజా కార్యక్రమం చేసినా అది అఖండ ఫలితాన్ని ఇస్తుందని అందరికీ తెలుసు. అదే ఉద్దేశంతో మేము అందరం భక్తులము మన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈరోజు మునుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువగా గుడిని తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా ముందు భవిష్యత్తులో మంచిర్యాల పట్టణ ప్రజల సహకారంతో ఈ గుడిని ఇంకెంతో అభివృద్ధి చేయాలి, ఇంకెంతో అభివృద్ధి చెందించి ఇక్కడ నిత్యం పూజాది కార్యక్రమాలు జరగాలి, మరో గూడెం గుర్తు మాదిరిగా నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగాలని అనే ఉద్దేశంతో వాసవి క్లబ్ ముందుకు రావడం జరిగింది. మరి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముందు మాకు ప్రజల సహకారాలు ఇదే విధంగా అందాలి. అందరూ మంచిర్యాల పట్టణ ప్రజల వాసులు అందరూ ప్రతిరోజు ఇక్కడ గుడి పూజా కార్యక్రమం రావాల్సిందిగా ఈ సిటీ కేబుల్ ద్వారా ఇదివరకే తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు చివరి రోజు చాలా బ్రహ్మాండంగా రుక్మిణి మాత శ్రీకృష్ణ వారి కళ్యాణోత్సవము, మరి స్వామివారి తీర్థప్రసాదాలు అన్ని బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ సిటీ కేబుల్ ద్వారా ప్రజలకు ఇప్పుడే తెలియజేసుకుంటాము. ఈ గుడిని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ గుడికి అభివృద్ధికి సహకరించాల్సిందిగా మా వాసవి క్లబ్ తరఫున మంచిర్యాల పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. రామకృష్ణపూర్లోని తవక్కల్ ఉన్నత పాఠశాలలో మంచిర్యాలలోని మ్యాక్స్ కేర్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్, పట్టణ ఎస్ఐ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జంగంకళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు. ఈ క్యాంపులో డాక్టర్ తేజస్విని జనరల్ ఫిజిషియన్, డాక్టర్ నాగరాజు క్రిటికల్ కేర్ అండ్ అనస్థీషియా, ఎన్ సతీష్ కుమార్ పిల్లల వైద్య నిపుణులు, జి లక్ష్మి స్త్రీల వైద్య నిపుణులు మరియు ఎన్ శ్రీకర్రావు జనరల్ సర్జన్ పాల్గొని దాదాపు 700 మందికి వారి ట్రీట్మెంట్ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు అబ్దుల్ అజీజ్, ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ వర్షాకాల సమయంలో ప్రజలకు ఎంతో అవసరమైన వైద్య సేవలు మరియు దాదాపు ₹1,00,000 విలువైన మందులు ఉచితంగా అందివ్వడానికి ముందుకు రావడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్డు ఉన్న వారికి ఈ సంవత్సరంలో 12 సార్లు మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో ఓపీ ఫీజు తీసుకోవడం జరగదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించిన డాక్టర్స్ మాట్లాడుతూ తమకు రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి వేదికను మరియు వచ్చిన ప్రజలందరికీ స్నాక్స్ ఇచ్చిన తవక్కల్ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సేవలు పొందిన ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తవక్కల్ పాఠశాల యాజమాన్యానికి మరియు మ్యాక్స్ కేర్ హాస్పిటల్, రాఘవేంద్ర హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మన రామకృష్ణపూర్ పట్టణంలో తవకాల్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కు ఆహ్వానించినటువంటి శ్రీ అజీజ్ సార్ గారికి, తర్వాత ఈ ఏర్పాటు చేసినటువంటి మ్యాక్స్ కేర్ అండ్ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్స్ అండ్ వారి సిబ్బందికి, మేనేజ్మెంట్కు, తర్వాత ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించినటువంటి అందరికీ శుభోదయం. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ పట్టించుకోకుండా మిగతా విషయాల్లో చాలా బిజీ అయిపోయి అందరూ కొద్దిగా వేరే విషయాలపైన ఎక్కువ హెల్త్ పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా చాలామంది
అనారోగ్య కారణాలు అయితే ఉన్నారు. కొంతవరకు 40 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా 6 monthsకి ఒకసారి చెకప్ చేయించుకునే అవసరం చాలా ఉంటుంది. కానీ చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని అకాల మరణాలు చూస్తామంటే మనకు హార్ట్ స్ట్రోక్ కానీ ఇంకా ఇతర బీపీ కానీ తర్వాత మిగతా అనారోగ్యాల కారణాలు అవుతూ ఉన్నారు. చాలామంది కూడా అది తెలియకుండానే వారికి స్టేజ్ దాటేసరికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమం ఇలా ఏర్పడించడం వల్ల కొంతమంది కన్నా తమకున్న డిసీజ్ బయటపడి తర్వాత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తమ ప్రాణాలు నిలుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా నేను చాలా మంచి గొప్ప కార్యక్రమం నేను అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు కూడా మనకు ఇలాంటి అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని తమ హెల్త్ కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ క్యాంప్కి సహకరించినందుకు అజయ్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాంప్లో మనము పేషెంట్స్కి కూడా ఉచిత హెల్త్ కార్డు ఇస్తున్నామండి. ఆ హెల్త్ కార్డుతో ఓపీ అనేది ఫ్రీ అవుతుంది అండ్ ఏమైనా ల్యాబ్లో కానీ ఏమైనా ఉంటే డిస్కౌంట్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచాలని కోరుకుంటున్నాను. మ్యాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ మంచిర్యాల వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఆదివారం తవక్కల్ హై స్కూల్ రామకృష్ణాపూర్ మెయిన్ బ్రాంచ్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్ని రామకృష్ణాపూర్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని, ఈ వర్షాకాలంలో మనకు నార్మల్గా వచ్చే అన్ని వ్యాధులకు, జబ్బులకు, కడుపు నొప్పికి అండ్ వామిటింగ్స్కి ప్లస్ అదేవిధంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్, ఈ విధంగా పెడియాట్రిక్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపులో అన్ని రోగాల క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని తవక్కల్ స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని గొప్పగా తీసుకోవడం జరిగింది. దీనికి సహకరిస్తున్న డాక్టర్స్ అండ్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ అండ్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ వారికి మరియు అదేవిధంగా మిగతా డాక్టర్స్కి ప్లస్ రామకృష్ణాపురం పట్టణంలో మాకు ఇటువంటి మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి రైనీ సీజన్లో మనం హెల్త్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ హెల్త్ కాన్షియస్ ఉండాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో రోగం రాకముందే నివారణ మార్గం చూసుకున్నట్టయితే మనం రోగాల బారిన పడకుండా ఉంటాము. కాబట్టి సో మనం హెల్త్ పరంగా కరోనా తర్వాత ప్రజలందరూ చాలా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి విషయాల్ని తవక్కల్ యాజమాన్యం గుర్తించి మంచి హాస్పిటల్ వాళ్ళతో మంచి ట్రీట్మెంట్ అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి, అదేవిధంగా మంచి హెల్త్గా ఉండాలంటే వ్యాయామం చేయాలి. సో వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. సో భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దాదాపు మిగతా దేశాల్లో 80 సంవత్సరాలు ఆ విధంగా బతుకుతుంటే మన దగ్గర కేవలం 65 సంవత్సరాల్లోనే మనం కాలం ఉంటుందని తవక్కల్ యాజమాన్యం కోరుకోవడం జరిగింది. దీనికి ఇక్కడ నివసించే ప్రాంత ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ మెగా క్యాంప్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఈ నెల 21న నిర్వహించే క్వారీ దుర్గామాత జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. గడ్పూర్ గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యార్థులను బడిబాట పట్టించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైభవంగా ఆషాఢమాస పోచమ్మ తల్లి బోనాలు. భాజా భజంత్రీలు, శివశక్తుల నృత్యాలతో భక్తులు బోనాలు ఎత్తి పూజలు నిర్వహించిన మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.